హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, బండి మీద వేసే బజ్జీల కన్నా మన ఇంట్లో బజ్జీలు ఎలా చేయాలి కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఈరోజు ఈ మిర్చి అయితే మన తోటలో పండినటువంటి మిర్చీలు చాలా బాగున్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. రెసిపీ అయితే నాకైతే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు రోజు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్రిస్పీ బజ్జీలు కావాలంటే నేను కొన్ని టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మిరపకాయలు చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇవి మన తోటలో పండినటువంటి మిరపకాయలు చాలా కొంచెం ఘాటుగా ఉన్నాయి. విత్తనాలు అయితే తీసేసుకుందాము. చాలా బాగుంటాయి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీటిని ఘాటు కట్టపెట్టేసుకొని ఈ విత్తనాలు అయితే తీసేసుకుందాము. ఇలా విత్తనాలన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడైతే నేను ఘాటు పెట్టేసుకున్నాను. వీటి నుంచి విత్తనాలు అయితే తీద్దాము. చాలా ఘాటుగా ఉన్నాయి కదా, ఈ ఘాటుగా ఉన్నప్పుడు బాగా పిల్లలు అయితే తినలేరు. సో మనకి కొంచెం అట్టి పెట్టుకున్నా పర్వాలేదు. ఈ విత్తనాలు అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇవి మళ్ళీ మనం కుండీలో వేసినట్లయితే చక్కగా మొలకలు అయితే వస్తాయి. సో నాటుతాను కూడా అవి కూడా. సో ఇలా తీసేసుకొని మీకు మొత్తం తీసినాక చూపిస్తాను. ఇలా అయితే మనం తీసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడైతే నేను పిండి మిశ్రమాన్ని అయితే కలుపుతాను. కొంచెం టిప్స్ అయితే మీకు చెప్తాను. చాలా బాగా క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో మనం ఒక స్పూను వామును అయితే తీసుకోవాలి. సో వామును అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఉప్పు తగినంత, శనగపిండి మనకి పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నామో దానికి సరిపడా శనగపిండి ఒక స్పూన్నర అయితే తీసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేద్దాము. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం ఏదైతే పచ్చిమిర్చి తీసుకున్నామో వాటికి స్టఫ్ చేసుకుందాము. సో ఇలా మనం స్టఫ్ చేసుకున్న తర్వాత పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం. బజ్జీల పై పిండి, బజ్జీల పిండి కలిపేటప్పుడు అయితే కొంచెం టెక్నిక్గా కలిపి మనం బజ్జీలు అయితే క్రిస్పీగా చేసుకోవచ్చు. అది ఎలాగంటే నేను ఒక స్పూను ఒక గంట అంటే బజ్జీలకు సరిపడా పిండిని అయితే కలుపుకోవాలి. చూసుకొని ఒక గంటన్నర అయితే కలిపాను. సరిపడా సాల్ట్,
తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు, ఆ తర్వాత వంట సోడా ఒక హాఫ్ స్పూన్. సో ఇదంతా కలిపేసుకుందాము. చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. సరిపడా నీళ్ళు అనేది పోసేసుకుందాము. మనం బీటర్తో అయితే ఇంకా బాగా వస్తుంది. ఇలా బీటర్తో చక్కగా కలిపేసుకోవచ్చు. ఈ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, బజ్జీలకైతే ఇలా బాగా బీటర్ తోటి కలుపుకుంటే బాగా వస్తుంది. మన చేతితో కన్నా కూడా ఇది చూసారు కదా ఇలా. ఇప్పుడైతే బజ్జీలు అయితే వేసుకుందాం. వేసుకునే ముందు మీకు ఒక టిప్ చెప్పాలి. దీంట్లో మనం కొంచెం గోరువెచ్చని ఆయిల్ అయితే వేసుకున్నట్లయితే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడైతే గోరువెచ్చని ఆయిల్ అనేది నేను కొంచెం యాడ్ చేస్తాను, చూడండి. గోరువెచ్చని ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. మనం కలిపి పెట్టుకున్నటువంటి బజ్జీలను అయితే చక్కగా ఇట్లా తీసేసుకొని వేసేసుకుందాము. గోరువెచ్చగుంటే సరిపోతుంది ఆయిల్ అనేది. సరిపడా అయితే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడైతే వేగిపోయినాయి చక్కగా. మనం అయితే ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము.
వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది చక్కగా మనం ఆనియన్స్ వేసుకొని తినచ్చు. చక్కగా చూసారా, మీకు చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే. చూడండి ఎంత బాగున్నాయి, చక్కగా వేగిపోయినాయి. సూపర్. మీరు కూడా చేసుకోండి ఇలాగే. ఆనియన్స్ వేసి కూడా తినచ్చు. సూపర్ అంటే సూపర్. ఆనియన్స్ కొత్తిమీర అయితే మనం గార్నిష్ చేసుకొని చక్కగా మనం ఇలా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా బజ్జీలు అనేది క్రిస్పీగా రావాలంటే చక్కగా ఇలా మనం తయారు చేసుకొని ఇంట్లోనే, బయట అమ్మే బజ్జీల కన్నా సరే మన బజ్జీలు చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే ఒక బజ్జీ అయితే తినేద్దాము. సూపర్. సూపర్ ఉంది. కరకరలాడుతున్నాయి కదా మీకు కూడా. సో ఇలాగ ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వింటర్ సీజన్లో మనం మిర్చి బజ్జీ వేసుకొని చక్కగా హెల్తీగా మన అందరం ఎంజాయ్ చేయొచ్చు. చూసారు ఎంత గొల్లగా అయిపోయిందో. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.